పొద్దున్న నుంచి మనస్ఫూర్తిగా పడుకునే ఛాన్సే లేదనమాట. నైట్ 3 పడుకుంటే నిద్ర లేదు, ఏం లేదు, పనే పని. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి నేను లేపాను. స్కూల్ ఉంటున్న డ్రైవర్లో రొటీన్ లైఫ్ ఇదే అనమాట. పొద్దున్నే ఇంకా నైట్ నిద్రవో పడుకోకపో 6:30 కల్లా నువ్వు రెడీ బండి స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ పిల్లలు వచ్చేసరికి మనం బయట ఉండాలా. నిజంగా కార్లో హీటర్ లేకుండా ఉండింటేనాక నా పరిస్థితి అంతేనేమో. ఎందుకు ఇంత భయంకరంగా ఉంటుంది చలి అనిపిస్తుంది పొద్దున్నే. నైట్ జస్ట్ 3 అవర్స్ ఏమో పడుకున్నా అంతే. భయంకరమైన నిద్ర వస్తుంది. దీంట్లో ఇరానీ కుబుస్ అంటారు. మన కాల్సిన చేస్తే సిమ్ అనమాట. మనం ఒకప్పుడు ఇవి తినే బతికేవాళ్ళంట. అందుకని ఇవి చాలా తక్కువగా తీస్తారు. 2 లెగ్ పీసులు వచ్చినాయి. ఇది ఒక లెగ్ పీస్ చూడండి, మంచి కాగింది. ఈ లెగ్ పీస్ ఇది ముడుచుకుంది, కాలు తింది. దీని కాలు ముడుచుకుంది, దీని కాలు ముడుచుకోలే. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే 3:30. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. లేట్ లేకుండా ఈరోజు ఫుల్ వీడియో అయితే వెళ్ళిపోదాం. అర్లీ మార్నింగ్ లేచిన అనమాట. 6:30కి ఎగ్జాక్ట్గా లేచిన అలారం సౌండ్కి. చలి సంపుతుంది, గుండెకాయ కూడా పదురుతుంది. దీని అమ్మ జీవితం ఏం చల్లు ఇది. యాక్చువల్గా అయితే నైట్ నిద్రపోలేదు అనమాట. నిద్ర రాలేదు ఎందుకో అసలుకి. ఆయన నాకు మా రూమ్లో ఉన్నాను ఇద్దరికి. నాకైతే 2:30కు వచ్చింది నిద్ర. దీని అమ్మ జీవితం. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే 6:30కి లేచిన. ఇంకా చలికి పరిగెత్తుండవాలి. కార్లో హీటర్ ఆన్ చేసిన, ఇంకా వస్తలేదు. బండి హీట్ కాలే అయినా ఆన్ చేసిన. చంపుతుంది అని చలి తట్టుకోలేక. 6:46 కల్లా బండి స్టార్ట్ చేసిన. వచ్చి 6:30కి లేచిన. చూస్తున్నా ఒక పక్కన కోవిడ్ ఇప్పుడే మా మేడం పోయి తమ్మేసి వస్తుంది అమ్మ మేడము. ఇంకా నేను ఈ అద్దంలో చూసుకుంటూ ఉన్నాను అనమాట. కోవిడ్ పిల్లవాళ్ళు రాగానే బ్యాగులు పెట్టేసి పని మీద వస్తుంది. ఫస్ట్ బ్యాగులు పెట్టేస్తుంది, తర్వాత పిల్లలు వస్తారు. పోయి పిల్లవాళ్ళని డ్రాప్ చేయాలి. ఈరోజు పని మనిషి ఎవరు రారనమాట. మనకు తోడందుకు మనమే వెళ్ళాలి. ఈ రోజు నుండి మా మేడం చెప్పేసింది, పని మనిషి రాదేం రాదు, ఒక్కనే వెళ్ళి ఇసి పెట్టొస్తాను, జాగ్రత్త పోవాలి అన్నది. డైలీ ఇదే అనమాట రొటీన్ లైఫ్ మనకి. ఇదే కోవిడ్లో డ్రైవర్లకి, స్కూల్ ఉంటున్న డ్రైవర్లో రొటీన్ లైఫ్ ఇదే అనమాట. పొద్దున్నే ఇంకా నైట్ నిద్రవో పడుకోకపో 6:30 కల్లా బండి స్టార్ట్ చేయాల్సిందే. 6:30 కల్లా నువ్వు రెడీ బండి స్టార్ట్ చేయాల్సిందే. వాళ్ళ పిల్లలు వచ్చేసరికి మనం బయట ఉండాలా. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. మామూలుగా ఉండదు. కోవిడ్ అయినా కదా ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం. చలో ప్రజెంట్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అయితే కలుద్దాం. ఓకే. నిజంగా కార్లో హీటర్ లేకుండా ఉండింటేనాక నా పరిస్థితి అంతేనేమో. ఎందుకు ఇంత భయంకరంగా ఉంటుంది చలి అనిపిస్తుంది పొద్దున్నే. ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా. అంటే పోయినసారి నేను జనవరిలోనే వచ్చింది. అప్పుడు నేను డ్రైవింగ్ ఎందుకు ఎక్కలే, రూమ్లో పడుకునేటాను దెంగ తిని. అప్పుడేం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు పొద్దున్నే ఎక్కాలంటే డ్రైవింగ్ ఈ జనవరి మొత్తం హాలిడేస్ నేనే బాను. అయినా కోవిడ్లో ఈ గల్ఫ్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు జనవరిలోనే ఇంక ఈ జనవరి ఫిబ్రవరిలోనే ఎక్కువ ఉంటుంది చలి. రంజాన్ రోజు ఉంటుంది. ఆ రంజాన్కు రోజాలు రంజాన్ రోజు ఉంటుంది చలి. మసీద్ కింద వెళ్ళేసి వస్తా అంటే చలికి డ్యాన్స్ చేస్తుంది మన గుండకాయ అయితే. భలే ఉంటుంది. ఈ చలికి గుండకాయలు అన్నీ డ్యాన్స్ చేస్తుంటాయి పొద్దున్నే. చూడండి ఎటుందో క్లైమేట్ బయట చూసే సూపర్ ఉంది. అర్లీ మార్నింగ్ అక్కడి నుంచి సూర్యుడు అయితే వస్తున్నాడు. రోడ్డు పైన కార్లన్నీ వెళ్తున్నాయి ఆల్రెడీ. అన్ని బండ్లు వెళ్తా ఉంటాయి స్కూల్కి డ్రాప్ చేసాయి. ట్రాఫిక్ మొత్తం స్కూల్ దగ్గర భయంకరంగా ఉంటుంది. చలో అయిపోయింది. ఇప్పుడే స్కూల్ దగ్గర పిల్లవాళ్ళని డ్రాప్ చేసిన వెళ్ళిపోతున్నా. చలో ఇంటికి వెళ్ళగలుగుతాం. ఓకే. మంచిగా రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు అనుకుంటా నిన్న. సడన్గా ఇప్పుడు నేను కార్ ఎంట్రీ ఇచ్చినా మా మేడం కెమెరాలో చూసి మా ముసలామా ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి హుసేన్ డబ్బులు ఇస్తా, వెయిట్నే ఉండి పని మంచితో పంపిస్తున్నా, డబ్బులు తీసుకొని పోయి ఆశా రీస్ తీసుకొని రాపో అన్నట్నే జమియా పోయి మీకేమన్నా కావాలేమో కొనుకొచ్చుకోండి టిఫిన్ అన్నట్నే సూపర్ మార్కెట్ పోయి అడిగి నాకు వీడియో కాల్ చేయి, నాకు కొన్ని కావాలి అంటుంది. నైటు జస్ట్ 3 అవర్స్ ఏమో పడుకున్నా అంతే. భయంకరమైన నిద్ర వస్తుంది. పని మంచి వస్తుందంట డబ్బులు తీసుకొని. ఇప్పుడు కార్ జస్ట్ ఇప్పుడే కార్ పార్కింగ్లో పార్క్ చేసిన అంతే. ఇంటికి వచ్చిన కార్ రివర్స్ చేసి పార్కింగ్ చేసాను. కెమెరాలో చేసి తటిక్కిన ఫోన్ పెట్టేసాను. చూద్దాం పని మంచి వచ్చి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం అంతే. కెమెరాలు మా ఇంట్లో పెద్ద మాకు ఇబ్బంది అనమాట. కెమెరాలు ఉంటాయి, పెద్ద తలనొప్పి అనమాట. కెమెరాలు వచ్చేది పోయేది ఎటు చెడు అన్నీ చూస్తుంటుంది కెమెరాలో. పనిలే బాటలే అంటుంటుంది మాకైతే. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చినా లేదా అందరికీ ఫోన్ చేసేది. మా మహా తల్లి పోయి వచ్చి వెంటనే పడుకుందాం. ఇంకా టిఫిన్ తీసుకొచ్చాక ఇంకా ఫస్ట్ టిఫిన్ తినేస్తాను, ఎందుకంటే మళ్ళీ చల్లంగా పోతుంది. సమోసా హియర్ మిన్నాక్ బదాం. నోటి 100% ఫోన్ చేస్తాను మొదలు ఎందుకు చేయండి. నేను అడిగిన వాడికి మా డ్యూటీ పోతాడు.
కారు డ్యూటీ పోలాను డ్యూటీ పడ్డది నేను గాడి అయితే మనం పోయి ఆ షరీఫ్ షాప్కి వెళ్దాం ఫస్ట్. నిజంగా కెమెరా యాంగిల్ ఈ డబ్బలు ఏంది బాగా సెట్ అయింది కదా, తప్పకుండా కమెంట్ చేయండి. బాగా సెట్ అయింది. మా ముసలాం చూడండి 10 దినాలు డబ్బులు ఇచ్చింది. ఆ షరీఫ్ అనేది కొంచెం దూరంగా ఉంటుంది అనమాట. పట్టుక ప్రతి ఒక్క షాప్ దగ్గరికి పోయి ఫోన్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ నేను ఆడివినా మళ్ళీ నా మీద పడతాను అనమాట. మా ముసలాం నేను అటు ఇటు తెస్తే కనుక. సో కాల్ చేయడమే చాలా బెస్ట్. సారీ. సైడ్ రోడ్లు చూడండి ఎంత బాగుంటాయో కువైట్లో. మళ్ళీ బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు కాదు కానీ వాన పడే కొద్దిగా లైట్గా చినుకులు పడతాను ఇంకో మొత్తం గ్రీనరీ అయిపోతుంది లొకేషన్ అంతా. ఎక్కుతాను నేను మళ్ళీ. భలే ఉంటుంది అనమాట ఇక్కడ కారు తోలుతా ఉంటే, ఆ ఫీలే వేరు. చలో గైస్ అక్కడికి వెళ్ళి కలుద్దాం. వచ్చేసిన షాప్ దగ్గర. బయట ఎండ సంపిడుచాను అందరికీ. ఇది చలికాలం అర్థమే కాదు, ఎండ పెడతాయి చలి పెడతాయి రెండు పెడతాయి అనమాట. లోపల ఉన్న షాపు ప్రెసెంట్ మా కోవిడ్ ముసలాం అయితే కాల్ చేస్తాను లోపలికి వెళ్ళి. ఓకేనా? ఆడ మా కోవిడ్ ముసలాంకి ఏం కావాలి అవన్నీ చెప్పేసిన, చేంజ్ లేదు. అయిపోయింది, ఇప్పుడే తీసుకుని నేనే పెట్టేసుకున్నా. మా కోవిడ్ ముసలమ్మ ఇరానీ కుబ్బులు చెప్పినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇరానీ కుబ్బులు చెప్పింది, మళ్ళీ షాప్కి వెళ్ళి ఉంటుంది సూపర్ మార్కెట్కి, మళ్ళీ మతాంకి వెళ్ళి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఒకసారి కాల్ చేసి అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ డాడీ వెళ్ళాలను. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థమవుతలేదు. ఒకసారి కనుక్కొని వెళ్దాం డైరెక్ట్ అక్కడికి. చెప్పినా మా కోవిడ్ ముసలాంకి అవి కావాలని చెప్పి ఇరానీ కుబ్బుస్. ప్రజెంట్ అయితే వెళ్తున్నా అవి తీసుకుని, ఇరానీ కుబ్బుస్ తీసుకుని. ఇక్కడ ఉంటుంది పక్కనే షాప్. ఇవ్వండి చెప్పేసిన నాకేం కావాలని అవి చేస్తున్నారు అన్నమాట. నాకు కావాల్సింది వచ్చేసి నువ్వులటి అప్పుడప్పుడు చేస్తారు అవి. చూడండి ఎలా చేస్తారు ఇక్కడ కుబ్బుస్. దీంట్లోని ఇరానీ కుబ్బుస్ అంటారు. మనకు కావాల్సింది వచ్చేసి సిమ్ అనమాట, అంటే నువ్వులతో చేసినట్టు. మా కోవిడ్ ముస్లాం వచ్చేసి నువ్వులతో చేసినట్టు తీసుకున్నాను అని చెప్పింది. మూడు వచ్చేసి 150 ఫిల్స్ అవుతుంది. చూడండి దీని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. సూపర్గా అయితే ఉంటుంది దీని మేకింగ్ ప్రాసెస్. చాలామంది ఒకనొకప్పుడు ఇవి తినే బతికావాలంట, అందుకని ఇవి చాలా తక్కువగా తీస్తారు కోవిడ్లో. సంపీడిస్తున్నాడు పెద్ద ఆయన, అదే పని ఉంది పెద్ద ఆయనకి. ఇదే అలా గుడ్డ మీద వేసుకొని లోపల కొడతాడు, పైన అంటేసుకుంటుంది. ఒకతనేమో అవి పీక్తా అంటాడు చూడబెట్టి, అట్లా వీకేస్తాడు, అయిపోతాను. మనం ఇలా కవర్లో వేసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. మళ్ళీ పక్కన నేను సూపర్ మార్కెట్లో వచ్చినా మా మేడం పెట్టిన చూసేకి. 7 చేతులు ఆడుతున్నాను ఇప్పుడే. అసలు ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నా. సేమ్ ప్యాకెట్ ఎక్కడుంది బా, ఇది ఎక్కడ అది వచ్చేసి లేదంటే ఈ జమయాల పెద్ద జమయ్యకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పెద్ద జమయ్యకి వెళ్ళిపోయి మన బుజ్జిముండ తీసుకొని మన కార్కి పేరు పెట్టేసుకుంటున్నాం ఒకటి, బుజ్జిముండ. ఇది మన బుజ్జిముండ. బా లోపలికి రాగానే కుబ్బు సువాసన. వెళ్ళిపోదాం పదండి గైస్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు దగ్గర ఉన్న జమయ్యకి వెళ్ళి కలుద్దాం. ఓకే? ఎండ చూడండి ఎట్లా పెడుతుంది, అందరికి సంపిడిస్తుంది. తీసేసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ మా కోవిడ్ ముసలాం పెట్టింది అదొక్కటే అనమాట. అదొక ప్యాకెట్ ఎర్రగా చూసినారా, అది ఇక్కడ వేస్తుంది చూడండి. అది చెప్పింది ఏడుందో అది ఇప్పుడు ఎతకాలి. ఈ జమ్యాలు అడిగింటే లేదన్నాడు. మా ఇంటి దగ్గరలో ఉన్న జమ్యాకి వెళ్తే ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఇది 4 కొన్నది, బాగా గుర్తుకుంది నాకు. అది తీసేసుకొని మతాంకి వెళ్ళిపోవాలి, కేరళ మతాంకి వెళ్ళిపోయి సమోసాలు, మాకు కావాల్సిన ఆలు పరోటా. కేరళ మతంలోనే ఆలు పరోటా దొరుకుతుంది అనమాట ఇక్కడ. ఆలు పరోటా, మా కోడి ముసలాం కావాల్సినవి ఏంటంటే ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి. ఇంటికి వెళ్ళిపోవాలి, డబ్బులంతా పని మంచి చేతిలో పెట్టాలి, కవర్లన్నీ పని మంచి చేతిలో పెట్టాలి, తినాలి రూమ్ పోయి, తర్వాత పండాలి. అంతే. వచ్చేసినాం మాకు దగ్గర ఉన్న పెద్ద జమ్మియ దగ్గరికి. డైరెక్ట్ వెళ్ళిపోతుంది చూడండి దాని దగ్గరికి. డైరెక్ట్ వెళ్ళిపోతా. అది ఏడుందో నాకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తీసుకున్నా. అది వచ్చేసి ఇక్కడే ఉంటుంది. ఇదే అనమాట.
మా కోవిడ్ ముసలాం కావాల్సింది ఇదే. మా కోవిడ్ ముసలాం ఫోటో పెట్టి కనుక్కుంటా ఒక సెకండ్. ఇవే డైరెక్ట్ 3 అయిపోయింది అనమాట. 3 తీసేసుకున్నా. పోయి బిల్ వేయించి మళ్ళీ మతాం దగ్గరికి వెళ్ళిపోదాం. మళ్ళీ మాకు దగ్గర ఉన్న మతాంకి వచ్చేసిన. ఈ లోపల ఏం కావాలో మా మేడంకి ఫోన్ చేసి కనుక్కుంటా. ఓకేనా, చెప్పేసిన నాకు ఏం కావాలో అవన్నీ చెప్పేసినాయి. ఈ మతం లోపల ఇక్కడ చూడండి, చికెన్ ఏటు చూడండి ఉంటాయి అన్నమాట, లివర్ ఫ్రై అన్నీ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఆలు పరోటా, అండా, సమోసా అయిపోయాయి. మొత్తం అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో తీస్తాను ఇప్పుడే. మన టిఫిన్ ఈరోజు ఆలు పరోటా సేమ్ నిన్నట్లాగానే ఆలు పరోటా. మా ఫ్రెండ్ వచ్చేసి గుడ్లు తీసుకొని వచ్చాను 3. నాకు వద్దు, నాకు గుడ్లు తీసుకుని అన్నాడు. నేను గుడ్లు తీసుకున్నాను అనమాట. నేనైతే ఆలు పరోటా తీసుకున్నా. తినేసి ఇంకా కొద్దిసేపు పడుకోవాలి. 3 గంటలు నిద్ర, నైట్ నిద్రే లేదు. బిస్మిల్లా. తినేసి కలుద్దాం. మంచిగా లైట్లు ఆఫ్ చేసుకుని మరీ పడుకున్నాం. సడన్గా మా మేడం కాల్ చేసి బయట ఆర్డర్ వచ్చింది తీసుకున్నా అంట. ఈరోజు నాకు అందుకే నేను చెప్పేది, పగులు నిద్రపోతే బాగుంటుంది. పగులంట సారీ, రాత్రుల్లో నిద్రపోతే బాగుంటుంది. బ్రో ఆర్డర్ ఇవి అనమాట మెడిసిన్స్. రాత్రుల్లో నిద్ర రాక దిక్కు తెలియడంలే. పగులు బలవంతంగా నిద్ర వచ్చింది సార్. రాత్రుల్లో నిద్ర నైట్ 3 పడుకుంటే నిద్ర లేదు, ఏం లేదు, పని మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి నేను లేపాను. పొద్దున్న నుంచి మనస్ఫూర్తిగా పడుకునే ఛాన్సే లేదనమాట. ఈ రైట్ అయితే కష్టం. ఈరోజు నైట్ బలవంతంగా నిద్రవాలి, కళ్ళ కింద జండు పంపుసుకొని నిద్రవాలి, లేదని ఇంకా కష్టం బా. పని 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 దీని అమ్మ. నైట్ 3 పడుకున్నా. ఇప్పుడు నేను పడుకుంటే మా మేడం ఒకసారి కలిస్తారు, ఒకరు వచ్చి డోర్ కొడతారు పని మనుషులు, మళ్ళీ వీళ్ళు వస్తారు ఆర్డర్లు ఒక పక్కన. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు ఇవి ఎత్తవాలి. నిజంగా ఏమనుకుంటే మామూలుగా లేదు కథ, సూపర్గా ఉంది ఈ వారం. ప్రజెంట్ అయితే మళ్ళీ అయితే పోయి మజ్బాక ఇవ్వాలంట. ఇవైతే ఎవ్రీడే ఉంటాయి మా ఇంట్లో. ప్రతి ఒక్క రోజు ఏది ఉన్నా లేకపోయినా మజ్బాక ఇచ్చేది ఉంటుంది. చలో ప్రజెంట్ వెళ్ళి మజ్బాక అయితే ఇచ్చేద్దాం. మందేలే తప్పు, ఎవరిదో కాదు, మందే అనమాట తప్పు. నైట్ నిద్రపోకోకుండా అతి నిద్ర రాకపోతే ఇంకా మొబైల్ చూడడము చాలా తగ్గించుకోవాలి. కుర్రతనం కదా, ఇంకా అడిగిపోయింది పోలే. చలో ప్రజెంట్ అయితే మజ్బాక అయితే ఇచ్చేద్దాం. ఓకే, ఏ ఓన్లీ ఐరన్, ఏ వాష్ అండ్ ఐరన్ గుడ్డిగా ఏదో. ఓకే మియా అజైన్ ఏమి ఈరోజు వీడియో తీయలే అంటాడు. సరే నువ్వు తీర్చాలని చెప్పి తీసిన. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి అతను ఏమి ఈరోజు తీయలేదు వీడియో తీయంట. అట్లా సపోర్ట్ ఇస్తే భలే ఉంటుంది. ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఈ మార్నింగ్ నుంచి నిద్రపోదాం అనే ఛాన్స్ కూడా వస్తలేదు అనమాట. నిద్రపోదాం అనిపిస్తానేది, నిద్రపోలేకపోతున్నా. మంచి అంటే అయినా పడుకున్నా, 1 గంట సేపు ఏమో పడుకున్నా మనస్ఫూర్తిగా. ఇంకంతే. మళ్ళీ ఇప్పుడు స్కూల్ మా మేడం మెసేజ్ చేసింది అనమాట. నేను నిద్రలో ఉన్నప్పుడే మా మేడం మెసేజ్ చేసింది. స్కూల్ వచ్చేసి 1:20 పో హుసేన్, 2:25 పో, పిల్లవాళ్ళు 3కి ఈరోజు స్కూలు అని అన్నది అనమాట. డైరెక్ట్గా తినేసి వెళ్తే సరిపోతుంది నాకు తెలిసినంత. అంతే కదా. అయిపోయింది అంతే. జస్ట్ ఊరికి అట్లా ఇచ్చి అట్లా రావడమే అయిపోయింది అనమాట. ఈరోజు ఎండ సంపిస్తుంది చూడండి. ఇదేం చలికాలం అర్థం అయితే లేదు. ఇప్పుడు కాదు ఇక్కడ చలికాలం, నాకు తెలుసు. ఇప్పుడు కాదు, జనవరి ఎండు నుంచే స్టార్ట్ అయ్యేది. అతి భయంకరమైన సరే, పగులు చలిగానే ఉంటుంది, రాత్రి చలిగానే ఉంటుంది. తట్టుకోలేము. గజ 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 గజ. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏం డ్యూటీ పడితే చూపిస్తాను. మ్యాక్సిమం ఈ ఆర్డర్లు ఇచ్చేది ఉంటుంది. మా ఇంట్లో పని మనుషులు చెప్పారు ఈ ఆర్డర్లని, నాకే చేస్తారు. ఏంటంటే వచ్చినప్పుడు కొత్తలో పలుకుతానే అనమాట బాగా. ఇటు ఆర్డర్లు తెచ్చడం, ఇంట్లోంచి పెట్టి తెచ్చడం, ఇది తెచ్చడం ఇది తెచ్చడం. అందువల్ల అన్నీ మనకే అనమాట చెప్పేది. ఒక్కసారి పలుకుతే అన్నీ మనకి చెప్తారు. ఏది వచ్చినా హుసేన్, ఏది వచ్చినా హుసేన్, ఏం వచ్చినా హుసేన్ ఒక్కడే పడతాడు. ఏం చేద్దాం. సరే గైస్, ప్రెసెంట్ అయితే స్కూల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు వచ్చేసి మా మేడం లేట్గా పెట్టింది మెసేజ్. అంటే 1:20 కొద్ది రోజు 2:20 అని చెప్పింది అనమాట. 2:25కి నుంచి బయలుదేరు, 3కి పిల్లలు బయటకు వస్తారని చెప్పింది. సో ప్రజెంట్ అయితే వెళ్తున్నా. ఎగ్జాక్ట్గా 2:25 కానీ బండి స్టార్ట్ చేసుకుని వచ్చి ఎగ్జాక్ట్ 2:25కి నుంచి బయలుదేరుతా. బండి స్టార్ట్ చేస్తా, మామూలు ఉండదు మందో. చలో ఈరోజు పని మంచి ఎవరు అనమాట. నేనే పిల్లవాళ్ళ ట్యాబ్ రూమ్ తీసేసుకున్నా. ఐపీఎల్ అనమాట ఇవి, మా ఫ్రెండ్ మా పిల్లవాళ్ళటి ఐపీఎల్. చూడండి కోవిడ్ పిల్లవాళ్ళు పడేది అన్నీ ఐపీఎల్లే, మామూలు ఉండదు ఉంటుంది ఐపీఎల్. ఇదైతే
ఇది ఏదో ఉంటుంది కదా, ప్రోనో ఏదో, ఐప్యాడ్ ప్రోనో ఏదో ఇది. సో పిల్లలకి ఇవి ఉంటే గమ్ము ఉంటారు అన్నమాట, లేదంటే కార్లో అల్లరేస్తుంటారు. సో అవి పక్క తీసుకొని వెళ్తాను నేనైతే. ప్రజెంట్ అయితే వెళ్ళేసి పిల్లలని తీసుకొని వచ్చేద్దాం. ఓకే, ప్రజెంట్ స్కూల్ దగ్గరికి వెళ్దాం. నేనైతే స్కూల్ దగ్గరికి వచ్చిన వీడొచ్చి చూస్తే మా మేడం ఏమో గేట్ 3 అని చెప్పింది అనమాట. ఇదేమో క్లోజ్లో ఉంది. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే గేట్ 1 దగ్గర పోసేనా అని అంటుంది. ఈరోజు ఎందుకో మా పిల్లలు లేట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను గేట్ 1 దగ్గరికి వెళ్తున్నా. ముందే చెప్పదు మా మేడం. ఇటు పక్కన ఉంటుంది గేట్ 1 కదా. ఇదే అనమాట మా కోవిడ్ పిల్ల వాళ్ళ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇది. వచ్చేసి ఇక్కడ పార్కింగ్లో అయితే పెట్టుకున్నా. ఎగ్జాక్ట్గా పిల్లలు వచ్చేసి 3కి వస్తారంట. సో ఇంకా టైం లేనేసి ఇక్కడ పార్కింగ్లోనే కూర్చొని ఉన్నా. అలా పిల్లవాళ్ళు రాగానే డైరెక్ట్ ఇంటికి తీసుకుంటుంది అనమాట. అంతే, ఇంటికి వెళ్ళిపోయి కలుద్దాం. ఇంకా తిన్నుకుని తినలేదనమాట. ఎగ్జాక్ట్ టైం చూస్తే 2:40. యాపిల్ తెచ్చుకున్నది తిందాం అనేసి. 2:40 అంటే ఇంక ఎగ్జాక్ట్గా 3 అనుకోండి. ఇండియా టైం వచ్చేసి 5:30, మధ్యాహ్నం సాయంత్రం 5:30 ఇండియా టైం. కోవిడ్ టైమింగ్ వచ్చేసి ఈ టైం అంటే. ప్రజెంట్ అయితే యాపిల్ తిందాం అంతే. సరే, ఇంటికి వచ్చేసరికి 3:30, 1:30 అంట. ఇప్పుడు బ్యాగ్లన్నీ ఎత్తుకొని వెళ్ళి ఇంట్లో పెట్టాలి. వెళ్తే ఇంకా ఫుడ్ ఇస్తారు. 3:30 అంటే ఇండియా టైం వచ్చేసి 4, 5, 6 గంటలప్పుడు మధ్యాహ్నం ఫుడ్ తింటున్నా. మామూలుగా ఉండదు. మధ్యాహ్నం ఫుడ్ వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తారు చూడండి. ఇదే అనమాట, చికెను, రైసు, ఇది వచ్చేసి సలాడ్ ఒక పెద్ద బాక్స్కి ఇచ్చింది కూడా. 2 కూల్ డ్రింక్స్. ఇదేంది ఇది, ఏందో ఇది తెలియదు మనకు. 2 ప్లేట్లు. ఇది కలింద్ర పండ్లు. ఇది మన మధ్యాహ్నం ఫుడ్. 2 లెగ్ పీసులు వచ్చినాయి. ఇది ఒక లెగ్ పీస్ చూడండి, మంచి కాగింది. ఈ లెగ్ పీస్ ఏంటి ముడుచుకుంది, కాలు తింది. ఇదిగో ఇది కూడా ఒక లెగ్ పీసే, 2 లెగ్ పీసులే. దీని కాలు ముడుచుకుంది, దీని కాలు ముడుచుకోలే. ప్రజెంట్ అయితే నిమ్మకాయ పెడదాం. అబ్బో, నిమ్మకాయ వండుకొని కొంచెం రైస్ కలుపుకొని ఇలా పెట్టేసుకొని సూపర్. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. ఎగ్జాక్ట్ టైం చూసుకుంటే 3:30. తినేసి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే డ్యూటీ పడ్డది. మా మేడం వచ్చేసి కుబూసు అంటే సమూనాలు అయిపోయింది అనమాట. తీసుకున్నామని వచ్చేసిన ఫోటో సెండ్ చేసింది. పోయి వెతకాలి ఇప్పుడు అన్నయ్య. ఇవి అనమాట మా మేడం చెప్పింది. ఈ కుబూసులు 3, ఈ పైన సమూనాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 2 చెప్పింది. తీసేసుకున్నా. ఇవి 2, ఇవి కుబూసులు 3. ప్రజెంట్ అయితే తీసేసుకున్నా, వెళ్ళిపోతాను ఇంటికి. ఇదే మన వడ్డ డ్యూటీ. ఇంకంతే, ఇంకా నైట్ ఫుడ్ వచ్చేస్తుంది. చాలా ఇంటికి వెళ్ళగలదు. అలా మధ్యలో స్నాక్స్ ఐటమ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇది వచ్చేసి స్నాక్స్. మా పని నుంచి ఇప్పుడు ఇచ్చింది. ఇది స్నాక్స్, డిన్నర్ కాదు అంటుంది. ఇది స్నాక్స్ అనమాట. ఏందో చూద్దామా టేస్ట్ ఎలా ఉంటుందో. కొత్తగా ఉంది వింత. అంటే ఇది ఏదో సమూనా కదా. ఇప్పుడు నేను కొనుక్కొచ్చిన సమూనానేమో ఇది, కొంపదీసి మా మేడం ఏమో చేసినట్టుంది. నిమ్మ కాకుంది ఇది. పెదం కలిపింది ముందుగానే. పెదం చలికి పగిలి నిద్ర వస్తుంది. బాగుంది. ఇవి ఓన్లీ స్నాక్సే. మళ్ళీ ఫుడ్ వస్తుంది, చూద్దాం ఏం ఫుడ్ వస్తుందో. మళ్ళీ ఇప్పుడే పని మనిషి వచ్చి మేడం చెప్పింది అది వీడియోలో పెట్టాలంట అని అంటుంది. ఇది వీడియోలో పెట్టాలంట. మా మేడం వండిందంట. అవులే. మా మేడం ఫుడ్ బాగాలేదని చెప్తున్నాను కదా, అందువల్ల ఏమైనా ఇచ్చిందేమో. మళ్ళీ వస్తుంది పని మంచి ఏమని చెప్తారే. ఉండండి గాయస్. సరేలే అన్న. స్నాక్స్ ఐటమ్స్ గాయస్. థ్యాంక్ యూ మామ. ప్రజెంట్ అయితే మళ్ళీ సరుకులకు వచ్చానమాట. మైక్లో కూడా మర్చిపోయాను, ఎందుకంటే డైరెక్ట్ మా కోవిడ్ ముసలాయన దగ్గర నుంచి వచ్చేసిన. దీనికోసం మొన్న 5 జమియాలు తిరిగాం కదా, ఇప్పుడు మా జమియాలని దొరికింది. ఇవి కొనేసిన, ఇది కొనేసిన. ఒకటి ఇది నెస్కాఫ్, ఇది పౌడర్ కొనుక్కోమంటే అది కొనుక్కున్నా. ఆనియన్స్, వైట్ ఆనియన్, బ్రౌన్ ఆనియన్ అనమాట. 2 తీసుకోమని చెప్పిండు. 2 తీసుకున్నా. ఇంకా ఏంటో చెప్తా, ఒక నిమిషం నేను మళ్ళీ కాల్ చేస్తాను చెప్పి కట్ చేసిండు. మళ్ళీ 2 కేసులు కూల్ డ్రింక్స్ తీసుకోవాలంట. పోయి అవి వేసేసుకున్నాం ముందు అంత లోపల. అయిపోయినాయి అనమాట, మొత్తం తీసేసుకున్నా. ఇవన్నీ తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంతే 10 దినాలు ఇచ్చిండు మా కుటుంబ సైన్. దీంట్లో నాది 2 దినాలు పెట్రోల్ అమలు కొట్టుకోవాలి. ఎప్పుడు ఇచ్చావు నువ్వు పెట్రోల్ అంటాడు. యాక్చువల్గా నిన్న నేను మా కోవిడ్ ముసలైన కార్కి 2 దినాలు పెట్రోల్ పొడిచింది. అది మర్చిపోయినా అనమాట. మా బావ ఫోటో సెండ్ చేయడం. నేను ఫోటో సెండ్ చేసిన చూసుకోలేదను అన్న. ఎట్నో ఈ పేపర్ పడేసినంటే అంతే. నేను పడేకుండా ఎగబెట్టుకుందాని సరిపోయింది. ఇప్పుడు ఈ ఫోటో మళ్ళీ సెండ్ చేస్తే మా కోవిడ్ ముసలైన డబ్బులు ఇస్తాడు. పట్టించిన సండే అని చెప్పిన. అవునా అని అంటాడు. చూడండి, సరుకులు అన్నీ కొనేసిన ఇంటికి వెళ్ళిపోతున్నా. మైకిల్ తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట. తడక్కిన మా కోవిడ్ ముసలైన రూమ్కి రామిచ్చిండు. రూమ్లో పోయినా అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చిండు. చూడండి, పని మంచి ఫుడ్ పెట్టింది. మళ్ళీ అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలన్న. ప్రజెంట్ అయితే ఈ ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ. ఇది చూడండి, కుబూస్
ఇవన్నీ కుబుసులు, ఇది చూడండి కుబుసులు బాలింటి ఇచ్చింది. బాలింటి ఇచ్చి నేనే పడేసాను ముందు. ఇది వచ్చేసి కేకు స్వీట్స్ ఇవన్నీ. ఇది కేఎఫ్సీకి వచ్చింది, పెట్టేసిన మొత్తం ఫ్రిడ్జ్లో. నైట్ ఫుడ్ అయితే వచ్చింది. ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చిందన్నమాట నైట్ సడన్గా, అంటే మా ఏరియా సైడ్ ఏదో పని ఉండి వచ్చానంట. సో ఇద్దరం కలిసి తింటాము. ఇది చూడండి ఫుడ్ అయితే అనమాట. ఏదో చపాతి ఇచ్చింది, చపాతి మధ్యలో ఇదేందో అండ్ అలానే 2 కేఎఫ్సీ ముక్కలు ఇచ్చింది. అంతే, ఇదే ఇవాళ మన ఫుడ్. ఆల్రెడీ స్నాక్స్ ఐటమ్ ఇచ్చాను కదా, పోయి ఇంత మంటుంది ఇది. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా కమెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో తగులుద్దాం. బై బై.